హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? అదే విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పటి నుండో ఒక గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి, అది ఇప్పటికి కుదిరింది. అదేనండి, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్ అనే గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారి గుడి. కొండ మీద వెలిసిన ఈ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు అని ప్రసిద్ధి. మనం ఏదైనా కోరికలు కోరుకుంటే వెంటనే ఆ కోరికలు తీరుస్తుంది అమ్మవారు అని ఎంతో పేరు. వాతావరణం కూడా ఎంతో ప్లెజెంట్ గా, చక్కగా హాయిగా చల్లటి గాలి వస్తూ చుట్టూ పొలాలతోటి ఎంతో హాయిగా ఉందండి. కొండవీటి రెడ్డి రాజుల కులదేవత ఈ మూలాంకురేశ్వరి అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తుంటారండి ప్రతిరోజు ఈ గుడికి. సరే ఎంతమంది వచ్చారో. శుక్రవారం ఆదివారం విశేష పూజలు ఉంటాయి ఇక్కడ. ఈ శుక్రవారం పూట శ్రీచక్రానికి స్వయంగా మన చేత కుంకుమ పూజ చేయిస్తారు. అది నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకే శుక్రవారం పూటే వచ్చాము ఈ గుడికి. వ్యూ చూసారా ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి. పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఎక్కువే ఉండవండి. ఇదే ఎంట్రన్స్ గుడిలోకి వెళ్ళటానికి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారి ముందు కుంకుమ పూజ చూసారా, శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రం ముందు మన చేత కుంకుమ పూజ చేయిస్తారు. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేటప్పుడు కింద కొన్ని ఆలయాలు ఉన్నాయండి. ఇది గణేశుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. చూసారా, ఇది ఒక గుడి. ఈ మెట్ల మార్గం క్రిందే ఉంటుంది పోలేరమ్మ తల్లి గుడి. ఇది ఒకటి. ముందు ఈ అమ్మవారిని దర్శించుకుని మనం పైకి వెళ్ళాలి. ఈ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే అక్కడ మళ్ళీ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. చూసారా, ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుని పక్కనే గణేశుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. ఈ అయ్యప్ప స్వామి గుడిలో మేము పూజ చేయించుకుని తీర్థ ప్రసాదాలు చేసుకుని బయలుదేరాము. ఇక్కడ నుండి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. ఇదిగోండి, ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే మూలాంకురేశ్వరి అమ్మవారి గుడి. మెట్లు పెద్దగా ఎక్కువ ఏమి ఉండవండి. ఇదిగోండి, ఇదంతా గుడి చుట్టూ ఉండే ప్లేస్. చాలా బాగుంటుంది. ఈ పైకి రాగానే ఈ లెఫ్ట్ సైడే మనకి నవగ్రహాల మండపం, ఆంజనేయ స్వామి ఉంటారు. ఇదిగో ఇదేనండి నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఉండే మండపం. ఇది చూసుకుని ముందుకెళ్ళగానే అసలు చూసారా వ్యూ ఎంత బాగుందో. చుట్టూ కొండలు, పొలాలు, ఈ మధ్యలో ఈ గుడి కొండ మీద చాలా బాగుంటుంది. ప్రతి శుక్రవారం ఆదివారం కుంకుమ పూజ చేయిస్తారు ఇక్కడ. స్వయంగా మన చేత చేయిస్తారు. ఎంతోమంది వస్తుంటారు ఆ రోజు. బ్యాచ్లుగా కూర్చోబెట్టి వాళ్ళ చేత చేయిస్తుంటారు ఈ కుంకుమ పూజ అనేది. చాలా బాగుంటుందండి ఈ గుడి. ఒక్కసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంతో మహిమగల ఈ మూలాంకురేశ్వరి అమ్మవారి దేవస్థానం చాలా చాలా మంచిది. దర్శనం చేసుకుంటే ఎవరు ఏ కోరికలు కోరుకున్నా అందరి కోరికలు తీరుస్తుంది. ఈ కోరిక తీర్చలేదు అని ఒక్కళ్ళు కూడా చెప్పలేదు, అంత మహిమగల అమ్మవారు. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి అన్నీ రెడీ చేసేసుకున్నానండి. పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ అన్నీ రెడీ చేసేసి హాట్ బాక్స్లో ప్యాక్ చేసేసానండి అన్నీ. ఇక్కడ మళ్ళీ ఏం దొరకవు, పూజ అయిపోగానే తినేయచ్చు మనం గుళ్ళోనే అని. పూజకు కావాల్సినవి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పూలు, పళ్ళు, ఆకులు ఇవన్నీ ముందు రోజు రెడీ చేసేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకుని 7:30 బయలుదేరి వచ్చేసాము గుడికి. గుడికి వచ్చేసరికి 8:30 అలా అయిందండి. కింద గుళ్ళు అన్నీ చూసుకుని పైకి వచ్చేసరికి 9 అలా అయింది. ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే స్థలం అండి. చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేసి గుడిలో దర్శనానికి వెళ్ళిపోయాము.
ఇక్కడ ఈ మండపం చూసారా, ఈ మండపంలో హోమాలు అవి చేయిస్తారనుకుంటారండి. హోమగుండం అవన్నీ ఉన్నాయి. గుడి అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చేసిందండి. అసలు ఎంత బాగుందో, ఒక్కసారైనా దర్శనం చేసుకుని తీరాలండి. ఈ గుడి అంత బాగుంది. మీలో ఎవరికైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, తప్పకుండా మీ కోరికలు తీరుతాయి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని. ఇది ధ్వజస్తంభం అండి, ఎంట్రన్స్లో ఉన్నది. చూడండి, నేను కొంచెం దూరం నుండి తీశాను. మూల విరాట్ ఈ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఆ అమ్మవారు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. చూసారా, ఈ అమ్మవారి ముందే శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రం ముందు మనల్ని కూర్చోబెట్టి చక్కగా కుంకుమ పూజ చేయిస్తారు. అసలు నలుగురిని కూర్చోబెట్టి చేయిస్తారు చక్కగా. అసలు ఎంత బాగుంటుందోనండి. ఇలా మన చేత స్వయంగా కుంకుమ పూజ చేయించడం శ్రీచక్రానికి నేను ఎక్కడా చూడలేదండి. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. బ్యాచ్ల వైజ్గా కూర్చోబెట్టి పూజారి గారు చక్కగా దగ్గరుండి చేయిస్తారు. ఇలా ఇంకెక్కడ చేయిస్తారా? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అసలు మనకి టైం తెలియదు, అంత బాగుంటుంది. అలా చూస్తూ ఉండిపోతాం అమ్మవారిని, అంత బాగుంటుంది. శిలాశాసనాల ప్రకారం రుక్మిణీమాత ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి ఈ అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేస్తూ ఉండగా శ్రీకృష్ణ భగవానుడు చూసి ఈ రుక్మిణీమాతని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడని శిలాశాసనాల ప్రకారం ఉంది. అంతటి మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కళ్ళు దర్శించి తీరాలని తప్పకుండా. అసలు చాలా చాలా మంచిది. చూసారా, ఈ మూల విరాట్ అసలు ఈ అమ్మవారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున నేను అమ్మవారికి దండం పెట్టానండి. తీసుకెళ్ళిన టిఫిన్లన్నీ అక్కడ అందరం తినేసేసి తిరిగి బయలుదేరామండి ఇంటికి. తప్పకుండా మీరు కూడా ఈ మూలాంకురేశ్వరి అమ్మవారి గుడిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.